Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంతవరకు ఓకే అయింది. అయితే అదే మీ నాన్నగారు ఎన్టీ రామారావు గారు జాతకం చెప్పారు. అంటే ఎన్టీ రామారావు గారి వృద్ధాప్యంలో అంటే ఈ వయసులో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుని లక్ష్మీ పార్వతితో ఒక కుమారుణ్ణి కంటే రాజయోగం పడుతుందని చెప్పడంతో మీ నాన్నగారి జాతకం మాటలుని ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక రాజయోగం కాదు కదా, ఏ యోగం లేకుండా ఉన్న యోగం కూడా ఊడిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే నాకు అంత ఇంటర్నల్గా అక్కడ జరిగినటువంటి విషయాల గురించి అయితే నాకు తెలియదండి. బట్ ఒకటి మాత్రం ఏంటంటే ఆ రోజు నుంచి లాస్ట్ ఆఖరి దినం వరకు కూడా రామారావు గారికి నమ్ముకున్న వ్యక్తిగా నమ్మిన బంటగా మా ఫాదర్ చాలా దగ్గరగా ఉండేవారు. సరైన సమయంలో సూచనలు సరిగ్గా చెప్పేవారు. కొన్ని వ్యక్తిగత విషయాల్లో మా ఫాదర్ మాట కూడా వినేటువంటి పరిస్థితి లేదు ఆ రోజు. అసలు లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు గారి దగ్గరికి రావడానికి ప్రధానమైన కారణము బివి మోహన్ రెడ్డి గారే అంటారు, వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పడడానికి. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు గారు బివి మోహన్ రెడ్డి గారు మధ్య అగాధం ఏర్పడింది. ఇద్దరి మధ్య కొంతకాలం అగాధం వచ్చింది. లేదు ఇదంతా ఇప్పుడు మీరు సీఎం అవుతారు, ఆ క్యాబినెట్లో నేను మంత్రిని అవుతాను అని చెప్పడానికి ఆ బేస్ ఉందంట. అది మొదటిసారి ఎప్పుడు చెప్పింది, అది ఎప్పుడు ఫస్ట్ టైం పార్టీ పెట్టినప్పుడు సంగతి. అది దానికి పార్టీ పెట్టినప్పుడు సంగతి ఆ రోజు పబ్లిక్గా చెప్పారు, అందరికీ తెలుసు. మరి ఇప్పుడు 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది చెప్పిన నిజం అది. అదే కాకుండా మీరు బాగా గమనిస్తే కూడా చాలాసార్లు మా ఫాదరు జ్యోతిష్యం చెప్పేవారు, సీట్ల విషయంలో కానీ ఇన్ని సీట్లతో గెలుస్తున్నామని చెప్పి చాలాసార్లు జరిగింది. మానవ మాత్రుడు అన్నప్పుడు 100 రకాలుగా దేవుడేం కాదు, చెప్పిందంతా జరగాలని అయితే శాసనం లేదు. ఒక 100లో చెప్పినప్పుడు 70-80 నిజం అయినప్పుడు 20 తప్పు కూడా కావచ్చు. కానీ ఇది చెప్పారా లేదా అనేది నాకు తెలియదు. మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు అట్లాంటి? నాకు లేదు. తండ్రి గారి నుంచి రాజకీయాన్ని మాత్రమే నేర్చుకున్నారు, జాతకాలు నేర్చుకోలేదా? అటువంటి ఇది నాకు ఐడియా ఉంది కానీ మా ఫాదర్ అంత నిష్ణాతుని కాదు, దాంట్లో అంత నాకు అనుభవం లేదు. నేర్చుకోవాల్సింది కదా, దాన్ని బుక్స్ ఉన్నాయి, కోర్స్ ఉంది, అంత టైము లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఇప్పుడు నా స్ట్రీమ్ మారిపోయింది. నాకు ఇప్పుడు ఎంతన్నా ఎమ్మెగనూరు డెవలప్మెంటు పొలిటికల్ యాంగిల్ దీంట్లో ఉంది. నా ఫ్యామిలీ నేను కూడా, ఎందుకంటే మేము యంగ్స్టర్స్గా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక ఈరోజు ఒక సెటిల్మెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెగనూరులో చిరస్థాయిగా మా ఫాదర్ చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలి. అంతేకాకుండా ఈ రాజకీయంలో మీకు తెలుసు ఎట్లా ఉంటుందంటే మా ముఖ్యమంత్రి గారు పని చేయించడంలో మాత్రం అన్ని విషయాల్లో ఎవరికి ఎక్కడ గ్యాప్ ఉండదు. వారు పార్టీ పని పెట్టారు, ఇటు నాకు నియోజకవర్గ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి అంత టైం నేను నేర్చుకున్నంత లేదు. నాకు ఇష్టమైన ప్రొఫెషన్నే నేను వదులుకున్నా. నాన్నగారు ఎన్నో పర్యాలు మంత్రిగా పనిచేశారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ, R&B, మైనింగ్, ఇన్ని శాఖల మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా సొంత ఇల్లు కూడా లేదంటున్నారు, ఒక ఇల్లు కూడా కట్టించలేదంటున్నారు. ఇది వాస్తవమేనంటారా? 100% వాస్తవం. ఎందుకంటే నేను మొదటి రోజు నుంచి చెప్పాను మీకు ఒక మాట, నేను మంత్రి కొడుకుగా ఉన్నాము అనే ఒక ఆలోచన తప్ప ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల సంక్షేమం, పార్టీ సంక్షేమం గురించి ఆయన మెంటాలిటీ డిఫరెంట్. ఏ రోజు కూడా మంత్రి అంటే ఏదో సంపాదించుకుంటారనే పరిస్థితులు లేవు. ఎలక్షన్సే కాదు, మా నాన్న మరణించినప్పుడు కూడా నేను చాలా అప్పుల్లో ఉన్నాను, నేను చాలా ఇబ్బంది. మా ఫాదర్ పడ్డటువంటి బాధ్యతను మొత్తం నా నెత్తిన పెట్టిపోవడం జరిగింది. నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఈరోజు నా కష్టాన్ని కూడా నేను బివి మోహన్ రెడ్డి గారి కొడుకుని చెప్పుకోవడానికి నేను గర్విస్తాను ఎప్పుడు కూడా. వారు ఇచ్చినటువంటి పేరు ఉంది, వారు ఇచ్చినటువంటి కష్టం ఉంది నాకు. ఆ రెండు ఈరోజు నా బాధ్యతను ఎప్పుడు గుర్తు చేస్తుంటే ఈరోజు ఇంత గట్టిగా నిలబడడానికి కారణం కూడా ఆ సమస్యలే. అంటే మంత్రిగా పనిచేసి సొంత ఇల్లు కూడా కట్టించుకోవాలంటే ఇది కొద్దిగా మాకుంది. ఉలిందకొండలో మా సొంత ఇల్లు, కాన్స్టిట్యున్సీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే చెప్తున్నాను. అది ఇక్కడ గమ్మత్తు ఏమంటే ప్రజల గుండెల్లో ఆయనకు స్థానం ఉంది, ఆయన నివాసం ఉన్నారు. దాంట్లో మా సొంత నివాసం లేకపోవడం గురించి ప్రజలు ఎప్పుడు ఆలోచించలేదు. వారి నివాసం గురించి చెప్పాలంటే ఇప్పుడు మీలాంటి వారు అడగడానికి చెప్పడానికి ఏదో ఇబ్బంది తప్ప ఇది ప్రజలు ఎప్పుడు ఆలోచించలేదు. మాకు సొంత ఇల్లు ఉందా, మాకు ఆస్తులు ఉన్నాయా? ఈరోజు మాకు 1 సెంటు భూమి లేదు, మాకు 1 ఎకరా కూడా లేదు. ఇక్కడ మ్యాక్సిమం మేము నీళ్లు పారిస్తామంటే మా రైతుల కోసం, మా ప్రజల కోసం పారించుకుంటాం అంతే తప్ప మా సొంత పొలాలు, మా సొంత ఆస్తులు చూసుకుంటే ఈరోజు ఇన్నేళ్ల పరిపాలనలో నా తండ్రి మరణించినా కూడా నన్ను గెలిపించే పరిస్థితి లేదు ఇక్కడ. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.